రాజధాని అమరావతిపై కొందరికి అపోహలు వద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలపై ఏమాత్రం భారం పడకుండా రాజధాని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. తమ హయాంలో పూర్తి అయిన టిట్కో ఇళ్లను మంజూరు చేయడంలోనూ వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహించిందన్న మంత్రి త్వరలోనే అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని నారాయణ అన్నారు. ప్రజల మీద భారం వేయటలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఏఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. ప్రభుత్వం 1.5 lakh ఇస్తూ ప్రతి హౌస్కి 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది. 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000, అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులను ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000, అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈరోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా